ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, మన ఊరి వారి కోసం, సమాజం కోసం, ఇతరుల కోసం, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక చిన్న వస్తువు అయినా సరే అల్లాహ్తో ప్రార్థన చేయాలి, సిగ్గుపడకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క కాలు చెప్పు తెగిపోయినా కూడా అల్లాహ్నే సహాయం అడిగేది. అందుకే చిన్న వస్తువైనా సరే సిగ్గుపడకుండా అల్లాహ్ని ప్రార్థించాలి, అల్లాహ్ని అడగాలి. ఇక చివర్లో ఏదైనా మనం ప్రార్థన చేస్తే చివర్లో ఆమీన్ అనాలి. ఆమీన్ అంటే అల్లాహ్ దీనిని స్వీకరించు అనే దీని యొక్క అర్థం. ఆమీన్ అంటే స్వీకరించు లేదా స్వీకరించబడుగాక, లేదా అల్లాహ్ మా యొక్క ప్రార్థన స్వీకరించండి అని దాని యొక్క అర్థం. అందుకే చివర్లో ప్రార్థన అంతా అయిపోయినాక ఆమీన్ అని కూడా చెప్పడం మంచిది. ఇంకా చివర్లో దరూద్ చదివితే ఇంకా మంచిది. చివర్లో అల్లాహ్ స్తోత్రం ఇంకోసారి చేస్తే కూడా ఇంకా మంచిదే. ఇకపోతే తౌబా అంటే ఏమిటంటే మన యొక్క ప్రార్థనలో తౌబా అనేది ఉండాలి. తౌబా అంటే పశ్చాత్తాపం, క్షమాపణ, మారు మనసు, ఇంకెప్పుడు అటువంటి తప్పులు పాపాలు చేయనని చెప్పటం, వాదా చేసుకోవటం, ఇవన్నీ కూడా తౌబా కిందకు వస్తాయి. మన యొక్క ప్రార్థనలో తౌబా కూడా ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా కొన్ని విషయాలకు మనం జాగ్రత్త పడాలి. కొన్ని విషయాలు ఏంటవి? ప్రార్థనలో షిర్క్ చేయకూడదు. ప్రార్థనలో షిర్క్ చేయకూడదు అంటే కొంతమంది ప్రార్థన అంతా చేసి అల్లాహ్ పలానా వారి పేరు మీద ఈ యొక్క ప్రార్థన స్వీకరించు అంటాం. చేసిన ప్రార్థన అంతా వేస్ట్ అయిపోతుంది. అడిగితే అల్లాహ్ని అడగాలి, అల్లాహ్ మా ప్రార్థన స్వీకరించు అని మనమే అడగాలి. ఫలానా వారి పేరు మీదుగా ఈ యొక్క ప్రార్థన స్వీకరించు అని అట్లా అడగొద్దు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి నేర్పిన ప్రార్థన పద్ధతుల ప్రకారం మనం అడగాలి. మనకు ఏదైనా కావాలంటే అల్లాహ్ని ప్రార్థించాలి. ఇప్పుడు నేను కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా చదివి వినిపిస్తాను. ప్రవక్తలు ఎలా అడిగేవారు, అల్లాహ్ మనల్ని ఎలా అడగమని చెప్పాడు, మరి మనం ఎలా అడుగుతున్నాం, ఈ రోజుల్లో మనం అల్లాహ్ని ఎలా అడుగుతున్నామని. మరి మనం ఇష్టం వచ్చినట్టు సంపాదించేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మన మనసుకు నచ్చినట్టు ప్రార్థిస్తే కనుక మరి కొంతమంది అయ్యో మా ప్రార్థన స్వీకరించబడట్లేదు, మరి మా పరిస్థితి ఇట్లా ఉందని బాధపడుతూ ఉంటారు. అందుకే అల్లాహ్ మనకి తరీకాలు, పద్ధతులు నేర్పాడు. మనకు ఒక ప్రవక్తని ఇచ్చాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఖురాన్ గ్రంథాన్ని. అందుకే మన యొక్క ప్రార్థనలో షిర్క్ అనేది ఉండకూడదు. షిర్క్ అంటే అల్లాహ్తో పాటు వేరే వారిని మొక్కడం కానీ, వేరే వారిని అడగడం కానీ, వేరే వారిని అర్థించడం కానీ, వేరే వారిని ఆరాధించడం కానీ, వేరే పేర్లు తీసుకొని అల్లాహ్ని అడగడం కానీ ఇటువంటివి చేయకూడదు అనమాట. ఇదే ప్రార్థనలో షిర్క్ అనేది ఉండకూడదు. ఇక ప్రార్థనలో నీకు ఇష్టం ఉంటే ఇవ్వు అని అడగకూడదు. అల్లాహ్ నాకు ప్రసాదించు, నాకు